నమస్కారం. ఛానల్లోకి నేను మీ కృష్ణ. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం జీసీసీ కంట్రీస్ లోపల మన సౌత్ నుంచి తెలుగు వాళ్ళు ఎవరైతే పిల్లలు వస్తారో, యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ గురించి మాట్లాడదాము. చాలామంది కూడా అంటే నాకు సన్నిహితులుగా ఉన్నటువంటి వారైనా కానీ, బయట నుంచి తెలియని వారైనా సరే, వాళ్ళు చేసే చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎన్నో కొన్ని ఇంట్లో నగలు అమ్మియో, నగలు బ్యాంకులో పెట్టియో, లేకుంటే లోన్ తీసుకొని, లేకపోతే ఇంకెక్కడైనా వడ్డీకి డబ్బులు తీసుకొని బయటకు వస్తారు. వచ్చిన తర్వాత దాదాపుగా కొన్ని సంవత్సరాలు కష్టపడగలుగుతాము అని ఉంటేనే రావాలి. మరీ చిన్నపిల్లల్లాగా 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో వెళ్ళిపోతా అంటే అది కరెక్ట్ కాదు. కొంతమంది అకారణంగా వెళ్ళిపోతారు. అది ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్, అది వేరే విషయం. కానీ చాలామందికి ఎలాంటి ప్రాబ్లం లేకున్నా కూడా వాళ్ళకి ఇక్కడ ఉండబుద్ధి కాక, లేదా వాళ్ళ నిర్ణయాలు కరెక్టు లేక, ఇంకా కొంతమంది ఇంకా ఏదేదో చాలా రకరకాల కారణాల వల్ల విడిచి వెళ్ళిపోతారు. ఇంటి వాళ్ళని మిస్ అవుతున్నామని చెప్పేసి కానీ ఇంకా అట్లా. సో అది కరెక్టే దాని విషయంలో. కానీ ఎప్పుడైతే మనము దానివల్ల ఏమవుతుందంటే, అట్లా ఇప్పుడు చాలామంది నా కాంటాక్ట్లోకి వచ్చినటువంటి ఫ్రెండ్స్ కానీ, బయట వాళ్ళు కానీ, ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు కానీ, బయట దుబాయ్లో అడుగుతూ ఉంటారు, సక్సెస్ అంటే అసలు ఎట్లా ఉండాలా, అసలు ఎట్లా ఉంటున్నారు మీరు అని చెప్పేసి. సో దానికి కారణం ఏంటంటే, ఒక కంపెనీని ఎంచుకున్న తర్వాత ఒక వర్క్ లోపల, అది ఏ వర్క్ అయినా సరే, కంటిన్యూగా దాని మీద ఎఫర్ట్స్ యూజ్ చేసి నా టాలెంట్ని చూపించాలి, టీం వర్క్ని చేయాలి. సో దాంతోపాటు కష్టపడాలి. సో వచ్చిన డబ్బుని కూడా ఆదా చేసుకుంటూ, అంటే వేరే జాబు తగిలే వరకు మనము ఆ వచ్చినటువంటి జాబ్ పైన ఫోకస్ చేయాలి. సో అప్పుడే మనము సక్సెస్ అనేది అవుతాం. దాంతోపాటు అలా కాకుండా మనం ఇంటికి వెళ్ళిపోయి, సో మళ్ళీ ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి, దాంతోపాటు మళ్ళీ రిటర్న్ నేను మళ్ళీ రావాలనుకుంటున్నాను, లేదా ఇంకా వేరే కంట్రీస్కి ట్రై చేస్తున్నాను అంటే, ఇప్పుడున్న పరిస్థితులలో అంత ఈజీ అయిన విషయం కాదు. సో దుబాయ్లోనే ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంది. సో బయట కంట్రీస్లో కూడా ఆల్మోస్ట్ మన ఇండియన్సే ఉంటారనుకోవడం మన భ్రమ. అది చాలా కంట్రీస్ వాళ్ళు చాలా టఫ్ ఇస్తున్నారు, మనకంటే బెస్ట్ ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు. సో ఏదేమైనా కూడా పెద్ద ఇష్యూ కాదు. దుబాయ్ అయినా, గల్ఫ్ అయినా, ఎక్కడికైనా. నేను ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మనకు తెలిసిన 2 పిల్లలు, ఇంకా చాలామంది ఉన్నారు. జస్ట్ చిన్న అడ్వైజ్, వాళ్ళు వచ్చింది 1000 రూపాయలు ఒక కంపెనీకి క్లీనర్ మీద. సో వాళ్ళు మన అడ్వైస్ తీసుకున్నాక ఒక కంపెనీకి సెక్యూరిటీ గార్డ్గా రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళకు ఐడి అవి ఇవి మనము మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అయ్యారు. వాళ్ళ జీతం ఎంత? ఫస్ట్ వచ్చినప్పుడు 20,000 ఇండియా, అంటే దాదాపుగా 22. మన ధరమ్స్ రేట్ ఎట్లా మారుతూ ఉంటుందో అట్లా అంటే ఇక్కడి 1000 రూపాయలు. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఫుడ్ తింటూ ప్లస్ వాళ్ళు సేవ్ చేస్తున్నటువంటి డబ్బు ఎంత తెలుసా? ఇంకా ఉండడం, అకామిడేషన్ అన్ని కంపెనీయే. వాళ్ళు చేస్తున్నటువంటి మనీ 2,200 సంథింగ్ చిల్లర. సో దాదాపుగా ఇండియా మనీ ఒక 50,000 రూపాయలు, అంటే వచ్చింది 20,000కి. తర్వాత ఈ 6 to 7 years వాళ్ళ జర్నీ లోపల వాళ్ళు నేర్చుకున్నది ఏంది? స్టేబుల్గా పనిచేస్తే, స్థిరంగా పనిచేస్తే ఎక్కడైనా అనేది సక్సెస్ అనేది వస్తుంది. సో ఎప్పుడు కూడా మన వాళ్ళకి నేను అదే అడ్వైజ్ చేస్తున్నా, 2 years 1 year కోసం చిన్నపిల్లలాగా రావద్దు. మళ్ళీ డబ్బుల్ని, ఆ బాకీల్ని తెంపకుండా అలాగే వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ బాధపడద్దు, ఫ్యామిలీని రోడ్డున పడేయద్దు. సో అది బెస్ట్ అడ్వైజు. అంటే ఎంతో కొంత నేను అక్కడికి వెళ్తే నిలదొక్కుకోగలను, నా కాళ్ళపైన నేను నిలబడగలను అన్న నమ్మకం ఉంటేనే మనం తిరిగి వెళ్ళిపోవాలి. చాలామంది మంచి జాబ్ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. సో మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను రావాలనుకుంటున్నాను అన్న, ఎట్లా అని. సో ఎట్లా అంటే మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి, తప్పదు. లేదా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, దుబాయ్ రావాలంటే
మినిమం కంపల్సరీ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్ కానీ, విజిట్ వీసా కానీ ఇవన్నీ రావాలి. ఫ్లైట్ టికెట్ ఇవన్నీ దాదాపు 1,00,000 రూపాయలతో కూడుకున్నది. సో దాంతోపాటు జాబ్ దొరికే వరకు ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఇంకో 50K వేసుకున్నా కూడా ఒక 1 to 150 కావచ్చు. సో దానికంటే బదులు ఎవరైనా ఇంకా మీ పిల్లలు, యువకులు, మీ కొడుకులు లేదా మీ భర్తలు ఎవరైనా ఉంటే చిన్న పనుల మీద ఉన్నా పర్వాలేదు. చాలా సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు గల్ఫ్లో. బైక్ రైడింగ్ కావచ్చు, మెసెంజర్స్ కావచ్చు, ఇంకా చాలా చాలా టీమ్ లీడర్స్. ఇప్పుడు లాస్ట్గా మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇంకెవరైనా తెలిసిన యువకులు, చదువుకున్న వాళ్ళకి ఉంటే ఎమిరేట్స్ కంపెనీ చాలా పెద్ద అనౌన్స్ చేసింది. దాదాపుగా 17,000 జాబ్స్ ఓపెన్ చేసింది ఎమిరేట్స్ కంపెనీ. సో దాంట్లో రకరకాలు ఉన్నాయి. చాలా పెద్ద సముద్రం లాంటిది అది. సో మిస్ అవ్వద్దు. చాలా కంపెనీలో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడే జాయిన్ కావచ్చు. సో తిరిగి వెళ్ళిపోవడం అది కరెక్ట్ సరైన డిసిషన్ కాదు. ఎవరైనా వెల్ సెటిల్డ్ అయితే వెళ్ళిపోవచ్చు. కానీ మనం అసలు సెటిల్ కాకుండా మన దగ్గర ఉన్న 1,00,000 రూపాయలకి మనము ఏమో అనుకోని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతే సో అక్కడ అంతా సీన్ రివర్స్ అవుతుంది. సో తప్పకుండా నలుగురికి ఉపయోగపడే విషయం కాబట్టి షేర్ చేయండి వీడియోని. సో ఎవరైనా కామెంట్ చేయండి. ఇంకెక్కడన్నా మనకు తెలిసిన విషయాలని కూడా నలుగురికి సహాయం చేసే ప్రయత్నం చేద్దాం మనము. సో మీకు చెప్పిన ఒక 2 ఎగ్జాంపుల్ అట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చూడండి. థ్యాంక్ యూ.